నేను మీ పద్మావతి. అయితే ఈరోజు లాల్ దర్వాజాలోని సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు అయితే ప్రముఖులు విచ్చేయుచున్నారు. అయితే వారిలో ముఖ్యంగా కేటీఆర్ గారు, దత్తాత్రేయ గారు, అలాగే సినిమా నటులు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండతో పాటు డైరెక్టర్ గారు కూడా రావడం జరిగింది. అండ్ వారితో పాటు సింగర్ మంగ్లీ కూడా అమ్మవారిని చూసి దర్శించుకొని అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఇప్పటి వరకు కూడా ప్రముఖులందరూ కూడా హాజరైనట్లుగా అయితే చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా మనం చూడవచ్చు, ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీర్వచనాలు తీసుకొని వెళ్ళడం అయితే జరిగింది. అయితే సింగర్ మంగ్లీ కూడా అమ్మవారిని దర్శించుకున్న తదనంతరం స్టేజ్ మీదకి వచ్చి అమ్మవారిని ఆశీర్వచనాలతో ఒక పాటను కూడా ఆవిడ పాడడం అయితే జరిగింది. అయితే విజయ్ దేవరకొండ మరియు వారితో పాటుగా వీరందరూ కూడా వచ్చి మాట్లాడడం కావచ్చు, అమ్మవారిని దర్శించుకోవడం కావచ్చు, ఇక్కడ అమ్మవారిని చూసి కనుల విందుగా ఉంది అంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే చూడొచ్చు, భక్తుల రద్దీ కూడా నిమిషానికి కూడా ఇక్కడ పెరుగుతూ ఉంది. ఆ బోనాలు ఎత్తుకొని వచ్చేవారు ఉపవాసం చేసి పొద్దున్నుంచే కూడా ఉపవాసం ఉండి అమ్మవారి కోసం బోనం తయారు చేసి బోనాన్ని ఎత్తుకొని అమ్మవారి కోసం వచ్చి దర్శించుకునేవారు కొంతమంది. అయితే అమ్మవారిని దర్శించుకోవడం కోసమని ఇతర గ్రామాల నుంచి, ఊర్ల నుంచి, ప్రాంతాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్ళేవారు మరికొందరు. చూడొచ్చు, ఇక్కడ ఓ పక్కన వాతావరణం కూడా కాస్త అనుకూలంగానే ఉందని చెప్పొచ్చు. అయితే వాతావరణం కూడా ఇంతవరకు కాస్త ఎండగా ఉన్నప్పటికీ కూడా కాస్త ఇప్పుడే చదును మరుగయ్యి కాస్త చల్లగా ఉండడంతో ఇక్కడ ఉన్న భక్తులు కూడా అమ్మవారి దర్శనానికి ఎటువంటి అవాంతరాలు కలగకుండా అమ్మవారి దర్శనం అనేది ప్రశాంతంగా చేసుకోగలుగుతున్నాం అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే అమ్మవారి దర్శనం కోసం వచ్చేవారికి, బోనంతో వచ్చేవారికి ప్రత్యేకమైన క్యూ లైన్ ఉండడంతో పాటు నార్మల్గా వచ్చేవారికి వేరే లైన్ ఉండడంతో పాటుగా ఇలా కొన్ని లైన్స్ని డివైడ్ చేస్తూ వచ్చేవారికి దర్శనాన్ని అందించడం వల్ల వచ్చేవారు కూడా అమ్మవారిని దర్శించుకొని ప్రశాంతంగా ఇక్కడి నుంచి వెళ్ళగలుగుతున్నాం అంటూ కూడా చెప్తున్నారు. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు దర్శనాలకి కూడా 2 మార్గాలు పెట్టడం ద్వారా వేగంగా దర్శనం అయితే జరుగుతుంది అంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, భక్తుల రద్దీ అనేది నిమిషం ఎక్కువ అవుతుంది. ఓ పక్కన పోలీసులు కూడా వచ్చే భక్తులకి ఎటువంటి అవాంతరాలు కలగనివ్వకుండా అయితే చూసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే చూసుకోవచ్చు, ఇప్పటి వరకు వచ్చిన విఐపీస్ వల్ల కూడా కాస్త దర్శనాల క్యూ లైన్ ని కూడా ఆపడం అయితే జరిగింది అంటూ చెప్తున్నారు. క్యూ లైన్ ని ఆపడం వలన భక్తులకి కాస్త దర్శనం అనేది లేట్ అయింది. దానివల్ల అయితే మనకి దర్శనం లేట్ అవ్వడంతో మరింత క్యూ లైన్ ని పెంచే అవకాశం కనిపిస్తుంది. మరి 3 వైపుల నుంచి దర్శన మార్గాలను ఓపెన్ చేయడం వలన అమ్మవారి దర్శనానికి వచ్చే వారికి దర్శనం ఆనందదాయకంగా అదే విధంగా చూస్తున్నారు. దర్శనానికి వచ్చే వారికి ఎటువంటి అవాంతరాలు కలగకుండా ఓ పక్కన త్రాగునీటి సౌకర్యంతో పాటుగా మెడిసిన్ కి సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది. అయితే గేట్ కి ఇరువైపులా కూడా స్త్రీలకు ఉపయోగపడే విధంగా మొబైల్ టాయిలెట్స్ ను కూడా ఏర్పాటు చేశారు. దాదాపు ఒక 1000 మంది పోలీసులు ఒక పక్కన ట్రాఫిక్ సిబ్బందిని క్యూర్ చేయడంతో పాటుగా ఇక్కడ వచ్చే భక్తులు కూడా ఎటువంటి అవాంతరాలు కలగకుండా దర్శనం అనంతరం ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఇంటికి వెళ్లేలాగా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇలాంటి సందర్భాల్లో దొంగల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి వాటిలో కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ పోలీస్ సిబ్బంది అయితే వేగవంతంగా దర్శనాన్ని అయితే క్యూర్ చేస్తున్నామని చెప్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో దర్శనం ఈవినింగ్ వరకు కొనసాగుతుంది కాబట్టి వేలాది మంది భక్తులు దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలి అంటూ మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ప్రమాణంగా భూమికి ఇక్కడికి ఎంతో భక్తి ప్రపత్తులతో తరలి వచ్చిన అన్నదమ్ములకు ఒకసారి బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ సింహవాహిని అమ్మవారి కాంతాని అమ్మవారి ఆశీర్వాదాలు మన రాష్ట్రంలో ఉండాలి. రైతులు సంతోషంగా ఉండాలి, వర్షాలు బాగుపడాలి, హైదరాబాద్ లో వ్యాపారాలు వాణిజ్య కార్యక్రమాలు బాగా జరగాలి. అలాగే మా తల్లి ఆశీస్సులతో తీసుకుగా ఇక్కడికి పోవాలని కోరుకుంటూ ఇప్పుడు
మనతో పాటుగా శివశక్తి కృష్ణ గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. అయితే వెండి బోనంతో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయన మాటల్లో అమ్మవారి దర్శనం ఎలా ఉంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మవారిని వెండి బోనంతో దర్శించుకున్నారు. అసలు మీ మాటల్లో ఒక్క మాట అమ్మవారి గురించి. ముందుగా ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అమ్మవారు గంపంత కన్ను పెట్టుకొని, ఆలయం చిన్నది అయ్యి ఉండొచ్చు, గంపంత కన్ను పెట్టుకొని మన గురించి ఎవరెవరు నా పిల్లలు వస్తారా అని ఎదురు చూస్తున్నట్టుగా అనిపించింది. అమ్మనే రా అని పిలుస్తున్నంత సంతోషంగా అమ్మవారు పిలుచుకున్నట్టుగా అనిపించింది. ఇక్కడ ఆలయ సిబ్బంది కానీ, పోలీస్ సిబ్బంది కానీ ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా ఈజీగా అమ్మవారి దర్శనం అయితే జరుపుకొని అమ్మవారికి వెండి బోనం మీరు అన్నట్టుగా సమర్పించుకొని వచ్చాం. సో ఇప్పుడు ప్రతి ఏడాది లాగానే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా బోనాల ఏర్పాట్లు అనేవి ప్రత్యేకంగా జరుగుతాయి. మరి ఈ ఏడాది మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీరు ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన బోనంతో అమ్మవారి దగ్గరికి వస్తారు కదా. చాలా ప్రతిదీ ప్రత్యేకమని కాదు, మాకు ప్రత్యేకత అనేది అమ్మవారి అలంకరణనే మాకు ప్రత్యేకం. మాది అనేది అమ్మవారికి మేము తెచ్చేది ఒకటి భోజనం, బోనమే. కాకపోతే దాన్ని అలంకరించే విధాలు ఎన్నెన్నో ఉండొచ్చు, కానీ మాకు మాత్రం అమ్మనే ప్రత్యేకత. సో అమ్మవారి కోసం మీరు భోజనంగా ఏం మీ స్వహస్తాలతో తీసుకొచ్చారు అమ్మవారి కోసం? పచ్చగూర, పచ్చన్నం, పచ్చి పులుసు, పచ్చంగా చూడు తల్లి మహాకాలమ్మ అని చెప్పి ఇలా బోనం ఎక్కించి వచ్చినాం. సో అమ్మవారిని మనం దర్శించుకోవడం కాదు, అమ్మవారే మన కోసం చూస్తారు, ఎవరెవరు వచ్చారా అని అంటారు కదా. సో అమ్మవారిని చూడగానే మీకేమనిపించింది? అమ్మవారు నన్ను చూడగానే అమ్మ ఎంత గంపంత కన్ను పెట్టుకుని నన్ను అన్నాను కదా, ఎంతో ముద్దుగా ఒక తల్లి పిల్ల తల్లి లాగా అనిపించింది. అందరికీ తల్లి ఆమెనే, కానీ ఆమె మన కోసం చూడడం అనేది ఇన్ని బోనాలు వస్తున్నాయి, ఇన్ని భోజనాలు వస్తున్నాయి, ఎప్పుడెప్పుడు నా పిల్లలు వస్తారా అని ఎదురు చూస్తున్న కన్ను విందుగా అనిపించింది. సో ఇప్పుడు చివరిగా ఒక్క ప్రశ్న, అసలు రంగం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మనకు అక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి రంగం తర్వాత ప్రతి ఒక్కరిలోని భయాందోళన నెలకొంటున్నాయి. అంటే ఆవిడ చెప్పిన పలుకులు కావచ్చు. సో ఇక్కడ ఎలాంటిది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే అమ్మవారు ఎక్కడ కరుణతో ఉన్నారంటారా, లేకపోతే కోపంతో ఉండే అవకాశం? కరుణ, కోపం అనేది శిక్షించేది ఆ జగన్మాతనే, రక్షించేది ఆ జగన్మాతనే. కాబట్టి మనం ఆ తల్లి హెచ్చరించినట్టు సన్మార్గంలో నడుస్తే ఆ తల్లి మనల్ని రక్షిస్తూనే ఉంటుంది. మేము 16 ఏళ్ళ నుంచి వస్తున్నారు. ఉదయం ఏ సమయం అంటే బోనం తయారు చేయడం? 5 గంటలకు లేచారు. సో బోనం తయారు చేసి ఇక్కడ దాకా రావడానికి మరి ఉపవాసంతో ఉంటారు కదా. సో ఇక్కడికి వచ్చిన దర్శనం ఏమైనా లేట్ అవుతుంది అనిపిస్తుంది, ఉన్నాయంటారా? లేట్ అవుతుంది. ఎంతసేపు అవుతుంది మీరు దర్శనం క్యూ లైన్ లోకి వచ్చి? ఇప్పుడు గంటకి గంట ఎక్కువే అవుతుంది. మరి ఉపవాసంతో ఉండి అమ్మవారిని దర్శించుకోవడం రావడం అంత అమ్మదాయి. సో బోనంలో ఏమేమి ఏర్పాటు చేశారు అమ్మవారి కోసం? మేము పచ్చగూర, పెరుగన్నము, బూరెలు, ఉల్లిగడ్డలు, పూల శనగలు సో ఇలా దర్శనం అమ్మవారి మీద ఉంటాం కాబట్టి సో అమ్మవారి గురించి మాటలో చెప్పాలి అంటే ఏమైనా మీ మాట? అమ్మ అంటే మన అందరికి అమ్మని, ఆమె తర్వాతనే ఇవ్వలేను. సో బోనాల గురించి ఏమైనా చెప్తారా తెలియని వాళ్ళ కోసం? చేసుకుంటే మనకు మంచి ఇంటికి శుభం అని పిల్లలు అందరూ మంచి చేసుకుంటారు. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు బోనాలకి? నేను మా అత్తవారి ఇంటికి అట్టుకొచ్చాను. నేను 8 ఇయర్స్ అవుతుంది బోనం చేసి. 8 ఇయర్స్ అవుతుంది. సో ఉపవాసంతో ఉంటారు కదా. మార్నింగ్ ఏ టైంకి లేచారు? మార్నింగ్ 4 o'clock లేసాం. 4:30 లేచారు. సో బోనం తయారు చేసి మరి ఉపవాసంతో వస్తున్నారు కదా. ఇక్కడ ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో ఎట్లా హ్యాండిల్ చేయడం కొంచెం కష్టంగా చాలా ఉంటది, కానీ తప్పదు కదా, అమ్మవారికి చేయాలి. చూసుకుంటే మనకి సమయం కూడా ఎక్కువ పడుతుంది కదా. సో మీరు లైన్ లోకి వెళ్తున్నారు? వెళ్తాం. పాస్ ఉంది, పాస్ తో డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోతున్నారు. సో అసలు అమ్మవారికి బోనంలో ఏమేమి ఏర్పాటు చేశారు మీరు ఈసారి? అమ్మవారికి పరమన్నము, ఆకుకూరలు, పెరుగు ఇట్లా వేసి తయారు చేస్తాం నైద్యం. అమ్మవారి కోసం ఒక్క మాటలు అంటే కోరిన కోరికలు ఖచ్చితంగా తీరుతాయని అంటారు. కంపల్సరీ తీరుతాయి. కంపల్సరీ మా అమ్మవారు మాతోనే ఉంటది, మాకు కోరికలు అన్ని తీరుస్తారు.